అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వంగవీటి కుటుంబం నుండి మరొకరు రాజకీయాల్లోకి వస్తున్నారనే చర్చ బెజవాడలో హాట్ టాపిక్ గా మారింది. వంగవీటి మోహన రంగ కుమార్తె ఆశా కిరణ్ రాజకీయ అరంగేట్రం చేస్తారని సోషల్ మీడియాలో హల్చలవుతోంది. ఇవాళ విజయవాడ బందర్ రోడ్డులోని రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత ఆమె తన రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడతారంటూ చెప్పుకొచ్చారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్, ఇప్పటికే కూడా విజయవాడలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకి ఇది మరొక ఎత్తుగడ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా విజయవాడలో రాధా ఇప్పుడు టీడీపీ పార్టీకి కూడా సపోర్ట్ చేస్తూ రాజకీయాలు నడుస్తున్నారు. కానీ ఇప్పుడు వంగవీటి రంగా కుటుంబం నుంచి కూడా మళ్ళీ ఒక ఆశా కిరణం రావటం, అదేవిధంగా రాజకీయ ప్రతిజ్ఞాన చేయటం, అదేవిధంగా మరో కాసేపట్లో కూడా విజయవాడలో తాను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తానో, ఏ పార్టీ నుంచి రాజకీయ సాధిస్తానని చెప్పే ప్రకటనలు చేయనుండటంతో కూడా ప్రస్తుతం విజయవాడ మాత్రం ఒక హాట్ టాపిక్ అయితే మారింది. కానీ ఇప్పటికీ కూడా ఇటు వంగవీటి కుటుంబం నుంచి అయితే మాత్రం కూడా ఇప్పటి వరకు రాధా మాత్రమే రాజకీయంగా ఉన్నారు. కానీ రాజకీయంగా రంగా కుటుంబం నుంచి ఎలాంటి వ్యక్తులు కూడా రాజకీయంగా బయటికి రాకపోవటం, గతంలో కూడా ఇదే అంశంపై కూడా బయటికి ఎన్నో సార్లు వచ్చిన సందర్భాలు అయితే అయినప్పటికీ కూడా దాన్ని కరాఖండి ఖండించిన పరిస్థితులు ఉంది. కానీ ఈ రోజు మాత్రం నేరుగా తాను రాజకీయాల్లోకి వస్తాననటం, అదేవిధంగా మరి కాసేపట్లోనే రంగా విగ్రహాన్ని పూలమాలలు వేసి కూడా రాజకీయం చేస్తాం, ప్రతిజ్ఞానం చేస్తామని చెప్పేసి ఏవైతే వస్తున్నారో దీనిపై కూడా ఇప్పటికైతే విజయవాడలో ఉన్నటువంటి రంగా అభిమానులు కానివచ్చు, అదేవిధంగా ఆ రంగా కుటుంబానికి అత్యంత సన్నిహితులు కూడా ఒక్కసారిగా ఆచరణకు గురైన పరిస్థితి ఉంది. కానీ ఇటు వంగవీటి రాధా ప్రస్తుతం అయితే మాత్రం విజయవాడలో అందుబాటులో లేకపోవడం, అతను విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ రాధా అందుబాటులో లేని ఆ పరిస్థితుల్లో ఇటేపు వంగవీటి కుటుంబం నుంచి ఈ వార్త రావడం కూడా ఒక్కసారిగా అటు అభిమానులు అయితే మాత్రం కొంత ఆందోళన అయితే నెలకొంది. అదేవిధంగా కూడా ప్రస్తుతం అయితే మాత్రం ఈ సమాచారం అంతా కూడా రాధాకి తెలుసా తెలియదు అనేది కూడా కొంత ఇబ్బంది, అభిమానులు అయితే మాత్రం ఆందోళన నెలకొంది. దాంతో పాటుగా అంటే ఇప్పటికే కూడా ఇటేపు ఈ పరిస్థితుల్లో, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కూడా ఇటేపు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇటు జనసేన, టీడీపీ, అదేవిధంగా బీజేపీ 3 పార్టీలు కలిసి కూటమిగా అధికారంలో ఉన్న నేపథ్యంలో తను ఏ పార్టీలో చేస్తారనేది కూడా ఒక సస్పెన్స్ అయితే నెలకొంది. ఏదైతే మాత్రం కూడా వంగవీటి కుటుంబం గతం నుంచి కూడా టాప్ లోకి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఇటేపు జనసేన అంటే పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతారా, లేదా టీడీపీ వైపు అంటే ప్రతి ఫస్ట్ నుంచి కూడా వంగవీటి కుటుంబం మొదటిసారి నుంచి కూడా ఇటేపు టీడీపీ పార్టీకి సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాధా కూడా టీడీపీలోనే ఉండి రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో ఇటేపు ఇప్పుడు ప్రస్తుతం ఆశా కిరణ్ ఏ పార్టీ వైపు మొగ్గు చూస్తారు, అటు జనసేన లేదా ఇటు టీడీపీ లేదా వైసీపీలోకి వెళ్తారా అనేది కూడా ఇది మాత్రం ప్రస్తుతం చర్చనీయంగా మారింది. అంటే ఈ రాజకీయం ఏ పార్టీలో చేస్తారనేది మాత్రం కూడా కొంతమేర అయితే ఉంది. కానీ ఒక్కసారిగా ఇటేపు ఆశా కిరణ్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం వైసీపీలో చేరతారు అంటూ కూడా సోషల్ మీడియాలో కూడా తన అభిమానులు వైసీపీలోకి రావాలంటూ కూడా పోస్టులు అయితే పెడుతున్నారు. దాంతో పాటుగా గత కొన్నాళ్ళ నుంచి టీడీపీ పార్టీ వంగవీటి కుటుంబానికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు, ఎలాంటి పదవులు ఇవ్వలేదు, ఇప్పటి వరకు రాధాకి ఎలాంటి ఇవ్వలేదని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కూడా కొంతమేర ఉద్రిక్తమైన పోస్టులు అయితే వెలువెత్తున్న పరిస్థితులే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలన్నింటినీ కూడా సమీక్ష చేసే తర్వాతే ఆ రంగా కుమార్తె రాజకీయం మొదలు పెడుతున్నారు అంటూ కూడా కొంతమంది అభిమానులు చెప్తున్నారు. కానీ ఆమె ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది, అంటే ఏ పార్టీకి వైపు మొగ్గు చూపుతారో అనేది కూడా మనం వేచి చూడాలనే పరిస్థితి ఉంది. ఏదైతే విజయవాడలో రంగా విగ్రహాన్ని నివాళులు అర్పించిన తర్వాత మీడియా ముఖంగానే తను ఏ విధంగా పొలిటికల్ లోకి వెళ్తారని చెప్పేసి అయితే చెప్తారు అనేది కూడా ఇటు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ తను ఇప్పుడు ఏదైతే రంగా కుమార్తె ఆశా కిరణ్ ఇటు రంగా విగ్రహాన్ని నివాళులు అర్పించిన తర్వాత తన మీడియా ముఖానికి వచ్చి ఏం చెప్తారు అనేది కూడా ఇటేపు విజయవాడతో పాటుగా రంగా అభిమానులు కానివచ్చు, అదేవిధంగా విజయవాడ ఉన్నటువంటి రాజకీయ నేతలు కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అంటే రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు మరికొన్ని నెలల్లో కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీ ఎన్నికలు కానివచ్చు, వివిధ మున్సిపాలిటీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇటు రావటం, విజయవాడలో కూడా తను రాజకీయ ప్రతిష్టను ఎలా చేసి ప్రజల్లో యాక్టివ్గా ఉంటారా ఉండరా అనేది కూడా కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి
ఇలాంటి ప్రస్తుతం ఉన్న రాజకీయ సమీక్ష పరిస్థితుల్లో కూడా ఇలా రంగా కుటుంబం నుంచి ఒక మహిళా నేత బయటికి రావటం కూడా కొత్త రాజకీయాలు అయితే మాత్రం ఉత్కంఠ నిలుపుతుంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకపోతున్నాయి అనేది కూడా అయితే మాత్రం మనం ఒక్కసారి ఊహించుకోవాలన్న పరిస్థితి అయితే ఉంది. మనం గత కొన్నాళ్ళు చూసినట్టు మాత్రం 2023లో కూడా తను రాజకీయాల్లోకి వస్తాము అంటూ కూడా కొన్ని మీడియాలు కూడా చేసిన సందర్భం అయితే ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఇలా ఈ ప్రకటనలు చేయటం కూడా కొంతమేర అయితే మాత్రం కూడా 2024లో కూడా తొలిసారిగా ఎన్నికలు అసలు పోటీ చేయకుండా టీడీపీ స్టార్ క్యాంపెయినింగ్ గా మాత్రమే చేయటం, అదేవిధంగా రంగా వాస్తుగా రాజకీయాల్లోకి రావడం కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆల్రెడీ జరిగాయి. అలాంటి పరిణామాలు ఉన్న నేపథ్యంలో కూడా మరొకసారి తర్వాత ఏదైతే రంగా అభిమానులు ఉన్నారో దాని తర్వాత రంగా అభిమానుల మరణం తర్వాత కూడా తన భార్య రత్నకుమారి కూడా రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కూడా 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. తర్వాత కూడా వంగవీటి రాధా విజయవాడ తూర్పు నుంచి ఒకసారి అయితే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత నుంచి కూడా ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని సార్లు కూడా అపజయాలే పలకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రంగా కుమార్తె ఆశను వారసురాలుగా తీసుకురావడానికి కొన్ని పార్టీలు అయితే మాత్రం కూడా ఎన్నో ప్రయత్నాలు చూసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కుమార్తె ఆశ రాజకీయ అరంగేట్రం చేయడం, సడన్ గా ఇలా రాజకీయాల్లోకి ప్రవేశించడంపై అంటే సడన్ గా రావడానికి కారణాలంటే అంటే ఏదైనా పార్టీ ప్రమేయం ఉందా వెనక? రైట్, ఇప్పటికే కూడా దీని వెనకాల కొంతమేర అయితే మాత్రం వైసీపీ ఉన్నది అని చెప్పేసి మాత్రం కూడా కొంతమేర సమాచారం అయితే ఇస్తుంది. కానీ తన మనసులో మాట ఏ విధంగా బయట పెడతారు అనేది అయితే మాత్రం కూడా మనం వేచి చూడాలని పరిస్థితి అయితే ఉంది. కానీ దీని వెనకాల దేవినేని అవినాష్ ఉన్నారు, అదేవిధంగా మాజీ జగన్మోహన్ రెడ్డి నుంచి దేవినేని అవినాష్ ఉండి కీలకంగా నడిపారు అని చెప్పేసి మాత్రం కూడా నడుస్తుంది. అయితే గతంలో కూడా ఇలాంటి పరిణామాలు ఎదుర్కొన్న సందర్భంలో కూడా ఒక్కసారిగా ఇట్లా ఈ పరిణామాలు చోటు చేసుకోవటం, అదేవిధంగా కుటుంబంతో కలిసికట్టుగా ఉన్న సందర్భంలో కూడా కానీ కుటుంబ సభ్యులు అంటే వంగవేటి రాధా కుటుంబం సభ్యులకి తెలియకపోవడం, అంటే వంగవేటి రాధా మొత్తం కూడా విదేశీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఒక్కసారిగా విగ్రహానికి నివాళులర్పించడము, అదేవిధంగా చిన్న సాయంత్రమే ఈ పోస్టు సోషల్ మీడియాలో అల్చేయటం. గత 2-3 రోజుల నుంచి ఆయన అల్చల్ చేస్తే ఈ పార్టీకి ఏమన్నా రాధాకి తెలిసి అతను ఏమన్నా స్పందించే అవకాశం ఉండేది. కానీ అలా ఏం లేదు. నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి అయితే మాత్రమే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ అల్చల్ చేసింది. దాని తర్వాత కూడా రాత్రి పరిస్థితులు చోటు చేసుకొని తెల్లవారుజాము నుంచి కూడా రంగా వద్ద ఏర్పాట్లు చేయటము, హడావుడిగా మీడియాకి సమాచారం ఇవ్వటం, మీడియాని కూడా 10 గంటలకల్లా కూడా రంగా విగ్రహం దగ్గరకి వస్తే మీడియా ముఖం కనుక రాజకీయ అధికారం చేసే వివరాలు కూడా తెలుపుతూ అంటాం కూడా ఇది కూడా కొన్ని గంటల వ్యవధిలోనే ఇలాంటి పరిణామాలు చేసుకోవడం కూడా ఒక్కసారిగా ఇది రాజకీయాల్లో రావడం కూడా దీని ద్వారా కూడా గందరగోళం అయితే కూడా నెలకొంది. దీంతో ఇప్పటికైతే మాత్రం తాను ఏ పార్టీ ప్రకటిస్తారని చెప్పేసి మాత్రం ఇటు రంగా అభిమానులు కానివ్వచ్చు, అదేవిధంగా రాధా అభిమానులు కానివ్వచ్చు, విజయవాడ రాజకీయాల్లో ఉన్నటువంటి వివిధ నేతల్లో కూడా ఇస్తే మాత్రం కూడా ప్రస్తుతం మాత్రం ఒక గందరగోళం అయితే నెలకొంది. దీని మాత్రం కూడా ప్రస్తుతం మాత్రం కూడా వివిధ పార్టీ ఎలా ఇస్తాయని కూడా వేచి ఉన్న పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికైతే మాత్రం కూడా గత కొన్నాళ్ళకి కూడా విజయవాడ అంటే రంగా కుటుంబం ఎంత ముఖ్యంగా విజయవాడ రంగా కుటుంబం అంటే విజయవాడ కూడా ఒక పేరు తెచ్చిన సందర్భాలు అయితే గతంలో ఇలాంటి పరిణామాలు ఎన్నో చోటు తీసుకున్న పరిణామాల్లో ఈ రోజు ఆశా కిరణ్ రాజకీయ అరిపేటం చేయడానికి ఏ పార్టీ ఎంచుకున్నదని కూడా మనం కొంత సమయంలో కూడా పెట్టుకోవాలన్న పరిస్థితి. తన నోటి నుంచి కూడా రాజకీయం పార్టీ పేరు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు తీసుకుంటాయి కూడా మనం పెట్టుకోవాలన్న పరిస్థితి కూడా ఉందని. ఓకే, థ్యాంక్ యూ యశ్వంత్. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.